యేసు రక్తమే జయం పరిచర్య. ప్రైజ్ ద లార్డ్. ఏప్రిల్ 8వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము. కాబట్టి నీవు వారితో ఇట్లనము, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. హెజ్కేలు 12వ అధ్యాయం 28వ వాక్యము. క్రీస్తునందు ప్రియులారా, దేవుని వాగ్దానము పొందిన మనము ఆ వాగ్దానం మన జీవితంలో ఎప్పుడు జరుగునో లేక ఎప్పుడు నెరవేరునో అని దేవుని సన్నిధిలో వేచి చూస్తున్న నీతోనే దేవుడి దినాన ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీవు సంపూర్ణంగా ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నిన్ను చేయి విడువడు. చాలా రోజులుగా, చాలా సంవత్సరాలుగా నీవు దేని కొరకైతే దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్నావో, ప్రార్థిస్తున్నావో ఆ కార్యము ఇకను ఆలస్యము లేక దేవుడు నీ జీవితంలో అతి త్వరలో జరిగించును. మీ నమ్మకం వృధా కాదు. దేవుడు ఆలస్యం చేసిన న్యాయం చేస్తాడు, అన్యాయం చేయడు. ఆలస్యం వెనుక ఎన్నో అద్భుత కార్యాలు ఉంటాయి. కావున ఆయనపై భారం వేసి నిశ్చింతంగా ఉండు. నీ చుట్టూ ఉన్న సమస్యలను చూసి ఆందోళన చెందకు. నీ కన్నీటి లోయలలో నీకేం సంభవించినా సరే దేవుని యందు విధేయత చూపించు. దేవుడు తప్పకుండా నిన్ను విడిపిస్తాడు. ఏదైనా కార్యాన్ని బట్టి ప్రార్థించినప్పుడు ఆలస్యమైతే ఆ ఆలస్యం నీకు ఆశీర్వాదంగానే దేవుడు మారుస్తాడు. ఆ ఆశీర్వాదాన్ని పొందుకొనుటకు దేవుడు నిన్ను సరిచేసి నిన్ను సరైన మార్గంలో నడిపించిన తరువాత ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నీకు దయచేయును. కావున దేవుని సన్నిధిలో నిరీక్షణతో వేచి ఉండు. దేవుడు నీ జీవితంలో నీకు చేసిన ప్రతి వాగ్దానములన్నీ ఇకను ఆలస్యము లేక త్వరగా జరుగును. ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేరును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.